పెళ్లిగోల సౌత్ ఇండియన్ నటీమణుల్లో మహానటిగా గుర్తింపు పొంది గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు మలయాళ నటి కీర్తి సురేష్. కిషోర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. నువ్వే పేవర్సు, నువ్వే బోగ్గాడివి. ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బేబీ జాన్ చిత్రంతో పలకరించబోతోంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ తో లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించిందని, ఎక్స్పోజింగ్ డోస్ పెంచిందని బాలీవుడ్ సమాచారం. కేవలం సినిమా అవకాశాల కోసమే ఈ విధంగా కీర్తి సురేష్ ప్రవర్తిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే చాలా రోజుల నుండి కీర్తి సురేష్ కు సంబంధించిన రిలేషన్షిప్ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆమె పలువురు సినీ సెలబ్రిటీలతో రిలేషన్ లో ఉందని పలు కథనాలు వెలువడ్డాయి. ఈ మధ్య తన పెళ్లి న్యూస్ తో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్నారు అందాల తార కీర్తి సురేష్. అందులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ప్రేమలో ఉందని కొన్ని ఫోటోలు కూడా బయటపడ్డాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అనిరుద్ తనకు మంచి ఫ్రెండ్ అని కొట్టిపడేసింది. మొన్నటికి మొన్న ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. దాని తర్వాత మలయాళ నటుడు తోబిన్ థామస్ తో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కీర్తి సురేష్ కు కాబోయే వరుడు ఇతనేనంటూ కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయి. కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని అంటూ నేషనల్ మీడియా, సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తుంది. అయితే కీర్తి సురేష్ చిన్ననాటి స్నేహితుడు, లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఆంటోనీ అనే వ్యక్తి ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇన్స్టాలో అయితే ఆంటోనీని కీర్తి సురేష్ ఫాలో అవుతున్నట్టుగా ఉంది. కానీ ఆంటోనీ అకౌంట్ ప్రైవేట్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ ఆంటోనీ అనే వ్యక్తి కీర్తి సురేష్ కి ఫ్యామిలీ ఫ్రెండ్ అని, చిన్నతనం నుంచి పరిచయం ఉన్న వ్యక్తి, ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారని, కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ ఆంటోనీ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇక కీర్తి సురేష్, ఆంటోనీల పెళ్లి గోవాలో డిసెంబర్ 11 లేదా 12 ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పెళ్లికి గోవాలో కీర్తి సురేష్ తండ్రి నిర్మాత సురేష్, తల్లి మేనక అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. మరి ఈ రేంజ్ లో హల్చల్ చేస్తున్న ఈ పెళ్లిపై, బాయ్ ఫ్రెండ్ కాబోయే భర్త న్యూస్ పై కీర్తి సురేష్ అధికారికంగా ఏదైనా న్యూస్ ప్రకటిస్తుందా లేదా అన్నది చూడాలి.